వ్యాప్తంగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాలలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. క్రయ విక్రయదారుల వివరాలపై ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నట్లుగా సమాచారం. అటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, గుంటూరు, నరసరావుపేటలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆఫీసర్లను బయటకు పంపించి రికార్డులు తనిఖీ చేస్తోంది ఏసీబీ. ఏపీ వ్యాప్తంగా కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్ని ప్రాంతాలలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. సుశ్రేఖ, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏసీబీ దాడులు నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా ఏదైతే మనం ఒకసారి గమనిస్తే, మొత్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రూపాయలు లేని ఏ పని కానటువంటి పరిస్థితి, రిజిస్ట్రేషన్ విషయంలో కూడా అడ్డగోలుగా జరుగుతున్నాయంటే ఇప్పటికే అనేక మంది ఇటు ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ ఈ రోజు రంగంలోకి దిగింది. ఏకకాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో అక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఏసీబీ దాడులు జరిగినటువంటి సమయంలో చాలా మంది అక్కడి నుంచి తప్పుకునేటువంటి పని చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు కూడా అసలు ఆ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా వారికి సంబంధించి అనుమానాస్పదంగా లేని వ్యక్తులందరూ కూడా పక్కకు పంపించేసి డోర్లు లాక్ చేసి ఏసీబీ అధికారులు అక్కడ ఫైల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే ఏసీబీ అధికారులు వచ్చారని తెలిసి అక్కడ అధికంగా ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు ఆ కిటికీలో నుంచి కూడా బయటకు వేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది పక్కన పెట్టేసిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఏకకాలంలో ఈ దాడులు జరగడంతో ఒక్కసారిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు కూడా అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. అనుమానాస్పద ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లంచం తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఏసీబీ అధికారులు దానికి సంబంధించి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని అడిగి కూడా డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఏంటని తెలుసుకుంటున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అదేవిధంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం, ఏదైతే సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, గుంటూరు, నరసరావుపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా ఆ పనుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారన్నట్టు వార్త బయటకు వచ్చిందో ఒక్కసారిగా మిగతా సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్ని కూడా అలర్ట్ అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా ఏదైతే యథావిధిగా ఎలా ఉంటుందో అలా తీసుకువచ్చారు. మొత్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద ఏసీబీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి విషయం. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరం కలిసి ఇక్కడ నరసరావుపేట జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇది లోపలికి వెళ్ళి ఎంప్లాయీస్ని
అలాగే లోపల కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చెక్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఇప్పటివరకు ఒక 35,000 దాకా క్యాష్ దొరికింది. అది దానికి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. అలాగే ఇంకా సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ కూడా జరుగుతుంది. ఇది తదుపరి ఏంటనేది ఇక చెక్ చేసి మేము రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నాం. ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికి మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాం. ఏసీబీ మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. మా నాన్నగారికి మా చిన్న తాతయ్య అయిన 93లో వీలునామా రాశారు కారం చిన్నకోటి రెడ్డి గారు. మళ్ళీ వారసత్వంగా పెద్దకోటి రెడ్డి గారు 2001లో రాశారు. దానిని వచ్చేసి 2001వ సంవత్సరంలో మా నాన్నగారు దఖల్ అగ్రిమెంట్ మా అమ్మగారికి రాస్తే 2010వ సంవత్సరంలో బెల్లంకొండ ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో ఆన్లైన్ చేయించుకొని మోర్జంపాడు బ్యాంకులో 2015లో మార్టిగేజ్ చేయించుకోగా మార్టిగేజ్లో ఉన్న భూమిని ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు వచ్చి రిజిస్ట్రేషన్ చేయకుండా డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ మోర్జంపాడు బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎట్లా మా అమ్మగారు సంతకం ఏది మా అమ్మగారు ఏలు ముద్ర ఏదంటే లోపల నుంచి బయటకి ఈడ్చుకుంటూ వచ్చి కనీసం మా పేరు మీద 15 సంవత్సరాల నుంచి ఆన్లైన్ వస్తుంటే 2 సార్లు ఈసీలు ఉన్నా కానీ పిడుగురాళ్ళ సబ్ రిజిస్టర్ గారు మా దగ్గర జరిగిన మాట వాస్తవం 2015లో 2023 అంటే ఇక్కడ ఎట్లా జరిగిందంటే డిఆర్ గారి దగ్గరకు వస్తే మేము ఇదిగో అదిగో అంటున్నారు. హైకోర్టులో రిట్ కూడా ఉంది సార్, వాళ్ళు హోల్డ్ చేయండి సార్, మమ్మల్ని భూమి వేసుకొని ఎట్లేదు, వాళ్ళ మీద గడ్డి ముందు కొట్టినందుకు ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ ఉందన్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదు సార్. మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. మా నాన్నగారికి మా చిన్న తాతయ్య అయిన 93